అండి ఈ రోజు నేను మీకు బోడకాకరకాయ ఫ్రై చేసి చూపిస్తాను అండి. ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని నేను పోపు గింజలు కూడా వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం బోడకాకరకాయ పీసెస్ వేసేసుకుందాం. చూడండి పోపు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనము బోడకాకరకాయ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఇది కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై అవ్వనిద్దామండి. ఫ్రై అయిపోయాయండి. దీనిలో మనము కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ ఎందుకు ఇప్పుడు వేస్తున్నాం అంటే ఫ్రైకి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం క్రంచీగా ఉండాలి కాబట్టి ముందే ఆనియన్స్ వేస్తే వేగిపోయి మాడిపోతాయండి. సో ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నామండి. దీనిలో ఒక 1 minute తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాము. ఎందుకు ఆనియన్స్ లేట్గా వేసామంటే చెప్పాను కదండి ఆ ముక్కలన్నీ తొందరగా ఫ్రై అవుతాయి అన్నట్టు. సో ఇది ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మాడిపోవు, ఆనియన్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఫ్రై అయింది కదండి. దీనిలో ఇప్పుడు మనం చికెన్ పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. దీన్ని కూడా మిక్స్ చేసి కంప్లీట్గా ఫ్రై అవ్వనిద్దామండి. అయిపోయిందండి. దీనిలో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. చూసారు ఆనియన్స్ కూడా ఎలా వేగిపోయాయండి. మనం వరియవలసిన ఏం లేదు. లేట్గా వేసినా కూడా కంప్లీట్గా ఫ్రై అవుతాయండి. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. టేస్ట్ సరిపడా దీన్ని కూడా ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయిపోయిందండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక దీనిలో మనం ఫైనల్గా కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. అది ఆప్షనల్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇది కూడా నేను ఇంట్లో మిక్సీ వేసుకున్నానండి, షాప్లో కొన్ని నేను కాదు.